అకాడమిక్ ఇయర్ జూన్ 12 లోపల ఇదే విధంగా ప్రవర్తిస్తాం 11 హై స్కూల్స్ని. ఆ తర్వాత మిగతా స్కూల్స్ని ఎవ్రీ ఇయర్ కొన్ని స్కూల్స్ చేస్తాం. అదేవిధంగా రూరల్లో కూడా రూరల్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాను నేను. అక్కడ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఇప్పుడు మా పిల్లల స్కూల్స్ ఉన్నాయి రన్ చేస్తున్న నా బాధ్యతగా ఒక మంత్రిగా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు పేదలు నిరుపేదలు లిఫ్ట్ చేయాలంటే ఇది ఒకటే అల్టిమేట్ ఎడ్యుకేషనే. డెవలప్ కావాలంటే అల్టిమేట్గా పిల్లలకి ఎడ్యుకేషనే. నేను అది చెప్తుంటాను తల్లిదండ్రులకి, మీ ఆస్తి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ చదివించునని. నేను ఇప్పుడే హెడ్ మాస్టర్తోనూ డిఈఓతోనూ ఎంఈఓతో మీటింగ్ పెట్టాను, డిస్కస్ చేశాను. నెల్లూరు వచ్చినప్పుడల్లా కనీసం 2 సెక్షన్ల పేరెంట్స్తో మాట్లాడతాను. 2 సెక్షన్ల పేరెంట్స్తో అంటే దాదాపు ఒక 80 మంది పేరెంట్స్తో మాట్లాడతాను, పిలిపించండి. అంటే నేను మాట్లాడబోయేది అకాడమిక్సే. మీ పిల్లల చదువు ఎలా ఉంది, అలా చదువు చేస్తున్నారు, ఏమన్నా స్కూల్లో ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని అటు టీచర్లకి హెడ్ మాస్టర్కి ఇస్తే ఏదన్నా ఉంటే కరెక్షన్ చేసుకుంటారు. ఎప్పుడు కూడా కరెక్షన్ చేసుకోవాలి. తెలియకుండా కొన్ని చిన్న తప్పులు ప్రతి జరుగుతుంటాయి, అవి కరెక్ట్ చేస్తుంటే విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా పిల్లల తల్లిదండ్రులు చెప్తుంటారు వాళ్ళ ఇబ్బందులు. ఎందుకంటే టీచర్కి చెప్పలేరు, హెడ్ మాస్టర్కి చెప్పలేరు, చాలా తక్కువ చెప్పేది. చెప్పినా ఒక 5% చెప్తారు. తల్లిదండ్రులకైతే ఫ్రీగా చెప్తారు. కాబట్టి ఎప్పుడు కూడా టీచర్లు అయినా హెడ్ మాస్టర్ అయినా తల్లిదండ్రులతో మాట్లాడితే రియల్ ఫీడ్బ్యాక్ వస్తుంది. దాని ద్వారా రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేషన్ ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా ఇచ్చాం. హెడ్ మాస్టర్కి నెక్స్ట్ డ్యూటీ ఏంటంటే అదేవిధంగా ఈ స్కూల్లో ఫౌండేషన్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా అటు ఇంటర్మీడియట్కి ఫౌండేషన్ ఇవ్వడానికి పిల్లలు మొన్నే చేరారు. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళకి, ఎవరికి బలవంతం లేదు, ఆ తల్లిదండ్రులు పిలిచి మాట్లాడండి.